హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు వారంలో డీఏ ప్రకటనకు రంగం సిద్ధం. మొత్తం డీఏలు 10.92%. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే కేబినెట్ సమావేశం, డీఏ ప్రకటన, ఉద్యోగుల డిమాండ్ల పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ నెల 10న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనున్నటువంటి కేబినెట్ సమావేశం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపడంతో పాటు ఉద్యోగులకు రావాల్సిన కరువు భత్యం, డీఏ ప్రకటించే అవకాశం ఉందని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అయితే కేవలం డీఏ ప్రకటనతో ఉద్యోగులు సంతృప్తి చెందరు. వారి దీర్ఘకాల డిమాండ్లు, ముఖ్యంగా బకాయిల చెల్లింపులు, పీఆర్సీ అమలు వంటివి కూడా చర్చకు వస్తేనే నిజమైన ఉపశమనం లభిస్తుందని ఉద్యోగ, ఉపాధ్యాయ నాయకులు స్పష్టం చేస్తున్నారు. డీఏ వివరాలు ఎంత రావాలి? ఎంత అందుతుంది? అంటే ప్రస్తుతం ఏపీ ఉద్యోగులకు జూలై 2023 నాటికి 33.67% డీఏ అందుతోంది. ఇప్పటివరకు రావాల్సిన పెండింగ్ డీఏల వివరాలు ఇలా అయితే ఉన్నాయి. జనవరి 2024 డీఏ 3.64% రావాల్సి ఉంది. ఈసారి కేబినెట్ సమావేశంలో ప్రకటించే అవకాశం ఉన్న డీఏ ఇదేనని భావిస్తున్నారు. ఇది కలిపితే ఉద్యోగులకు మొత్తం డీఏ 37.31% అవుతుంది. జూలై 2024 డీఏ 2.73% డీఏ రావాల్సి ఉంది. ఇది కూడా కలిపితే మొత్తం డీఏ 40.04% అవుతుంది. జనవరి 2025 డీఏ 1.82% డీఏ రావాల్సి ఉంది. ఇది కలిపితే మొత్తం డీఏ అనేది 41.86 అవుతుంది. జూలై 2025 డీఏ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మరొక 2.73% డీఏ రావాల్సి ఉంది. ఇది కూడా కలిపితే ఉద్యోగులకు రావాల్సింది మొత్తం డీఏ 44.59%కి అయితే చేరుతుంది. అనగా ఇప్పటి వరకు ఉద్యోగులకు మొత్తం 10.92% డీఏ బకాయిలు పెండింగ్‌లో అయితే ఉన్నాయి. అయితే ఈ కేబినెట్ సమావేశంలో ఒక డీఏ 3.64% మాత్రమే ప్రకటించే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. ఇది ఉద్యోగులకు కొంతవరకు ఉపశమనం కలిగించినా పూర్తి సంతృప్తినివ్వదని వారి అభిప్రాయం. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు కేవలం డీఏ మాత్రమే కాదు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు కేవలం ఒక డీఏ ప్రకటనతో సరిపెట్టుకోవడానికి సిద్ధంగా లేరు. వారి ప్రధాన డిమాండ్లు ఈ మేరకు చూసుకున్నట్లయితే ముఖ్యంగా 20,000 కోట్ల రూపాయల బకాయిల చెల్లింపులు, ఉద్యోగులకు రావాల్సిన డీఏ బకాయిలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించినటువంటి సుమారు 20,000 కోట్ల రూపాయలు పెండింగ్‌లో అయితే ఉన్నాయని సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ బకాయిల తక్షణమే చెల్లింపు అత్యవసరమైన ప్రధాన డిమాండ్. రెండవది 12 పీఆర్సీ కమిషన్ ప్రకటన. 12 పే రివిజన్ కమిషన్ ప్రకటన కోసం ఉద్యోగులు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తూ ఉన్నారు. ప్రతి 5 ఏళ్లకు ఓసారి పీఆర్సీని ఏర్పాటు చేయాల్సి ఉండగా 12వ పీఆర్సీ విషయంలో 26 నెలలకు పైగా ఆలస్యం జరిగింది. దీనికి సంబంధించిన కమిషన్‌ను తక్షణమే నియమించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. మూడోది ఇంటీరియం రిలీఫ్ మధ్యంతర భృతి ప్రకటన. 12వ పీఆర్సీ నివేదిక వెలువడే వరకు మధ్యంతర భృతి ఐఆర్‌ను ప్రకటించాలని ఉద్యోగులు కోరుతున్నారు. పీఆర్సీ ఆలస్యమైనందున ఐఆర్ ప్రకటనతో కొంత ఆర్థిక భరోసా లభిస్తుందని వారి అభిప్రాయము. నాలుగోది పాత పెన్షన్ విధానం ఓపీఎస్ అమలు. పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేయాలని ఉద్యోగులు బలంగా కోరుతున్నారు. ఇది అనేక సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న కీలక డిమాండ్. పోరుబాట తప్పదని హెచ్చరిక. ఈ నెల 7 అంటే ఈ రోజున ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు పోరుబాట కార్యక్రమాన్ని అయితే చేపట్టనున్నాయి. కేబినెట్ సమావేశంలో తమ డిమాండ్లు నెరవేరకపోతే ఆందోళన కార్యక్రమాలను మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా ఈసారి కేబినెట్ సమావేశంలో డీఏ ప్రకటించబడితే అది ఉద్యోగులకు, పెన్షనర్లకు కొంతవరకు ఉపశమనం కలిగించినట్లే అవుతుంది. అయితే వారి దీర్ఘకాలిక న్యాయబద్ధమైన డిమాండ్లను కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని సానుకూల నిర్ణయాలు ప్రకటిస్తేనే ఉద్యోగ సంఘాలతో సత్సంబంధాలు ఏర్పడి పరిపాలనలో సుస్థిరత నెలకొంటుంది. ప్రభుత్వం ఉద్యోగుల ఆశలను ఏ మేరకు నెరవేరుస్తుందో మరి వేచి చూడాలి కేబినెట్ భేటీ వరకు.